ఈరోజే జూలై 14 మంగళ అమావాస్య. చాలా పవర్‌ఫుల్. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. చాలా చాలా శక్తివంతమైనది. ఎందుకంటే మనకు అమావాస్యలు ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ మంగళ అమావాస్య అనేది సంవత్సరంలో కేవలం 1, 2 సార్లు మాత్రమే వచ్చే అరుదైనటువంటి అమావాస్య. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఈ రోజున మీరు రాత్రి 12 గంటల లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి, మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు అనేవి మీ సొంతమవుతాయి. ఎందుకంటే ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఉప్పు మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది. అలాగే మనకు లక్ష్మీదేవి అమ్మవారు కూడా సముద్ర గర్భం నుంచి ఉద్భవించారు కాబట్టి ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా పోలుస్తూ ఉంటారు. ఈ పరిహారం అనేది మీరు రాత్రి 12 గంటల లోపు చేయటం వలన మీరు ఎప్పుడూ కూడా ఊహించనంత ధనాన్ని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంతటి అద్భుతంగా ఈ పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది. ఉప్పు అంటే మనకున్నటువంటి చెడును తీసేస్తుంది. మన జీవితాల్లోకి మంచిని తెచ్చిపెడుతుంది. ఇక అమావాస్య సంగతి అయితే చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ మంగళ అమావాస్య ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది. ఇలాంటి తిథి కోసము పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు లాంటి వాళ్ళే ఎదురు చూస్తూ ఉంటారు. మనకున్నటువంటి కీడు, చెడు, దోషాలు, నరదిష్టి, నలుగురు ఏడుపులు, అలాగే ఇంటి పరంగా వాస్తు దోషాలు కావచ్చు, మన జీవితాలకు ఏవైతే అడ్డంకులుగా, సమస్యలుగా అది మనుషులు కావచ్చు, లేదా పరిస్థితులు కావచ్చు, గ్రహాలు కావచ్చు, ఇలాగ ఏవి ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఈ అమావాస్య అనేది క్షణాల్లో తీసేస్తుంది. కాబట్టి ఇలాంటి రోజు అనేది చాలా చాలా అరుదుగా వచ్చేటటువంటి రోజు కాబట్టి ఈ పరిహారాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు. ఈరోజు కాస్త చేత్తో ఉప్పు అనేది తీసుకొని ఇంట్లో పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు అందరూ కూడా దిష్టి అనేది తీసేసుకోండి. మగపిల్లలకైనా, ఆడపిల్లలకైనా లేదా పెద్దవాళ్ళు మనమైనా సరే మన చుట్టూత మనం కూడా తల చుట్టూత 3 సార్లు తిప్పేసేసుకొని పారే నీటిలో పడేసేసేయండి. ఎందుకంటే మనకు పూర్వీకులు చూడండి మనకు జ్వరాలు వచ్చినా, ఒళ్ళు నొప్పులొచ్చినా, తలనొప్పులు వచ్చినా, మనసు బాగోపోయినా కూడా ఉప్పుతో కాస్త దిష్టి తీసేసేయగానే మనకంతా కూడా ఏదో అంటే మన ఒంట్లో నుంచి ఏదో దుష్టశక్తి బయటికి వెళ్ళిపోయినట్లుగా అంత రిలీఫ్‌గా ఉండేదనమాట. అంటే ఉప్పు అంత శక్తివంతమైనది. అలాగే మనం చూసినట్లయితే ఈ రోజుల్లో ఎంతగానో కష్టపడుతూ ఉంటున్నాము. డబ్బు పరంగా బాగా సంపాదించుకోవాలని చెప్పేసి ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, లేదా వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, లేదా పల్లెటూరుల్లో వ్యవసాయాలు చేసేవాళ్ళు కావచ్చు, ఎవ్వరైనా కానివ్వండి కోటి విద్యలు కూటి కొరకే అనని చెప్పేసి ఫ్యామిలీస్‌ని కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళ యొక్క ఆనందాలను, సంతోషాలను కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళేంటంటే యంత్రాల్లాగా ఈ రోజుల్లో మనుషులం కష్టపడుతూ ఉంటున్నాము. మరి అంత కష్టపడ్డా కూడా మరి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుందా అంటే అలా కూడా ఉండట్లేదు. చివరికి చేసిన సంపాదన కష్టానికి తోడుగా మనకేంటంటే స్ట్రెస్సు, మానసిక ఒత్తిడి, అలాగే దానివల్ల ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలనేవి మిగులుతున్నాయి. కొంతమందికైతే బాగా కలిసి వస్తుంది. కానీ కొంతమందికి చూసినట్లయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండి సంపాదన చాలక ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అనుకోని ఖర్చులు ఇప్పుడు ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినాయి అంటే చూడండి ఈ రోజుల్లో హాస్పిటల్‌కు వెళితే డబ్బులు అనేవి వేలల్లో, లక్షల్లో ఖర్చులైపోతూ ఉంటున్నాయి. అలా పిల్లలు అంటే చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలనేవి ఎక్కువైపోయినాయి అన్నమాట. ఓవర్‌గా వెయిట్ పెరిగిపోవటము, ఈ స్ట్రెస్ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల చిన్న చిన్న వయసుల్లోనే బీపీలు, షుగర్‌లు, థైరాయిడ్‌లని అవని ఇవని ఎంతో నరకం అనుభవిస్తున్నారు. కనీసం కడుపుకు గుప్పెడు అన్నం తినటానికి కూడా లేని పరిస్థితులయిపోయినాయి అన్నమాట. ఇంకా వెనకమాల బాధ్యతలు. ఒక సొంతిల్లు కట్టుకుందాము అని అనుకుంటే కనీసం ఇల్లు కూడా కట్టుకోవటానికి లేక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి.
కనీసం ఒక చిన్న ఇల్లైనా సరే మనదంటూ మనకు ఉంటే, మనం తిన్నా, తినకపోయినా, పస్తులున్నా, లేచినా, లేవకపోయినా మనల్ని ఎవ్వరూ కూడా కదిలించరు. కానీ అద్దెళ్ళల్లో ఉంటే నెల మొత్తం మనకు డబ్బులు కట్టి కూడా వాళ్ళకు భయపడుతూ, వాళ్ళ చేత మాటలు పడుతూ, ఏదో ఒక అంటే బానిసల్లాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. కాబట్టి అలాంటివన్నీ తొలగిపోయి మనకు అదృష్టాలు రావాలి. మనము చక్కగా సొంతిల్లు అనేది కట్టుకోవాలి. ఇంకా మనకున్నటువంటి అప్పుల సమస్యలు ఈ రోజుల్లో చాలామంది కూడా అప్పుల సమస్యలతో బాధలు పడుతున్నారు. అలాంటి అప్పులన్నింటినీ కూడా తీర్చుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ అమావాస్య రోజున మీరు ఈ పరిహారము రాత్రి 12 గంటల లోపు వరకు చేసుకోవచ్చు. మీరు చీకటి పడ్డాక చేసుకుంటే రిజల్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈరోజు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఉదయం కానీ సాయంత్రం కానీ మందార పుష్పాలతో చక్కగా లక్ష్మీదేవికి పూజ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానం చేయాలి. అంటే షాంపూతో కానీ కుంకుడికాయలతో కానీ రుద్దకూడదు. తలని నీటితో కడుక్కోవాలన్నమాట. ఇక ఎరుపు రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. ఎందుకంటే ఈ అమావాస్య మనకు మంగళవారంతో వచ్చింది కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు నలుపు రంగు వస్త్రాలు ధరించటం వలన మన జాతకంలో రాహు కుజ దోషాలు అనేవి పెరిగి చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఇక తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అంటే దీపం వెలిగించాలి. అమావాస్య రోజున ఇంట్లో దీపారాధన చేయటం వలన ఆ దీపపు యొక్క వెలుగుల్లో మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోతుంది. మన జీవితాల్లోకి ఆ దీపపు వెలుగులు ఏవైతే ఉన్నాయో మనకు అదృష్టాలను, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అన్నమాట. దీపం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి దీపం అనేది తప్పనిసరిగా వెలిగించండి. ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టైనా, లేదా 2 అరటి పండ్లైనా ఇట్లా ఏదో ఒకటి మనం ఎంత గొప్పగా చేశామన్నది కాదు, ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యము. ఇంకా మనకు ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క పూజ కూడా మీరు చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామికి తమలపాకు మాలంటే చాలా ప్రీతికరం కాబట్టి చక్కగా మీరు తమలపాకులు 11 తమలపాకులను ఒక పసుపు దారానికి గుచ్చి జై శ్రీరామ్ అని కానీ లేదా గంధము కుంకుమ పెట్టైనా సరే ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటానికి ఈ తమలపాకు మాలను అనేది సమర్పించి మీరు ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలోనైనా సరే స్వామివారికి తమలపాకు మాలను సమర్పించి మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక అనేది 100కు 1000% సిద్ధిస్తుంది. అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి ఈ మానసిక ఒత్తిడి, కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావము, చెడుగాలులు, నరుల ఏడుపు, నరఘోష, నరదిష్టి, నాగసర్ప దోషాలు ఇలాంటి వాటన్నింటిని కూడా మనకు ఆ ఆంజనేయ స్వామి మాత్రమే తీర్చేయగలుగుతాడు. కాబట్టి ఈ మంగళవారం చక్కగా మనకు కలిసి వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనకు ఇది మంచి అనువైనటువంటి రోజనమాట. చక్కగా ఇలా చేసేసి మీకున్నటువంటి సమస్యను తీసేసుకోండి. ఒకవేళ తమలపాకు మాల వేయాలనే ఏమీ లేదండి. మీరు మామూలుగానైనా సరే స్వామివారికి ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చు. అది శక్తికి తగ్గట్లుగా మీరు చేసుకోవచ్చనమాట. ఇబ్బందయితే ఏమీ లేదు. ఇలా మీరు పూజ అనేది మీరు ఉదయం 10 గంటల లోపు సాయంత్రం పూటొచ్చేటప్పటికి 4 గంటల దగ్గర నుంచి 7 గంటల లోపు అనేది మీరు పూజ చేసుకోవచ్చు. ఇంటిని వాకిలిని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంట్లో పసుపు నీటిని చల్లుకొని ధూపం అనేది వేసుకోవాలన్నమాట. ఇంకా అమావాస్య అంటే పితృదేవతల యొక్క ఆరాధనకు చాలా విశిష్టమైనటువంటి రోజు. ఈరోజు పితృదేవతలకు పూజలు చేయటము, పితృతర్పణాలు అర్పించటము, పెద్దవాళ్ళ పేర్లు మీద పూజలు అనేవి చేసుకోవటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య తిథుల్లో మనకు పితృదేవతలు తిరుగుతూ ఉంటారనమాట. మన జీవితాల్లో శాపాలు కానీ పితృకర్మలు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే చాలా రకాల సమస్యలనే వచ్చి పడుతూ ఉంటాయి. సపోజ్ చూడండి, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు జరగటము, కొంతమంది విడిపోవటము, కొంతమందికి మానసిక ఒత్తిడి, చిన్న చిన్న వయసుల్లోనే అనుకోని ప్రమాదాలు జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే పితృదోషాలన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా వాటిని మనం తీసేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే వాళ్ళ పేరు మీద పూజలు చేయటం, వాళ్ళని తలుచుకోవటం
వాళ్ళ పేరు మీద కాకికి ఒక ముద్ద అన్నం పెట్టటము, ఇంట్లో వాళ్ళ ఫోటో పెట్టేసేసి వాళ్ళకిష్టమైనటువంటి ఆహారం ఏదన్నా వండి అక్కడ పెట్టేసేసి నమస్కారం చేసుకోవటము, లేదా పంతులు గారిని పిలిపించి అయినా సరే పూజ చేయించుకోవటము, ఇలాంటివి చేయటం వలన మనకు ఆ యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా ఈ రోజున కాకికి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. ఎందుకంటే కాకుల రూపంలో కూడా పితృదేవతలు తిరుగుతూ ఉంటారు. ఒక ముద్దైనా మాకు అన్నం పెడతారా లేదా? అసలు వీళ్ళకు మేము గుర్తున్నామా లేదా? అని చెప్పేసేసి వస్తూ ఉంటారు. కాబట్టి కాకికి ఒక ముద్ద అన్నం పెట్టటం వలన మీకు ఈ పితృశాపాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే కుక్కకు కూడా ఒక ముద్ద అన్నము అంటే కాస్త పెరుగన్నాన్ని కానీ, నెయ్యన్నాన్ని కానీ, లేదా చపాతీయో, బిస్కెట్లో ఇలాంటివి తినిపించటం వలన కాలభైరవుడి యొక్క అనుగ్రహం కూడా మనకు సంపూర్ణంగా కలుగుతుందనమాట. కాబట్టి కుక్కకు కూడా తినిపించండి. అంటే అమావాస్య రోజున ఇలా చేయటం వల్లేంటంటే, మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి. శనిదేవుని యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుందనమాట. ఇంకా ఈ రోజున గోమాతను తాకి నమస్కారం చేసుకోండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి చక్కగా గోవును తాకి నమస్కారం చేసుకొని, గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానివ్వండి, లేదా అరటి పండ్లను, లేకపోతే ఏదైనా కూరగాయలను, ఉడికించినటువంటి బంగాళదుంపలను, ఆకుకూరలను ఇట్లా తినిపించటం వలన మనకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. మన ఒంట్లో ఉన్నటువంటి ఆ యొక్క చెడు నెగెటివ్ ఎనర్జీ అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట. మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుందనమాట. కాబట్టి తప్పకుండా పిల్లలు, పెద్దలు గోవును తాకండి, నమస్కారం చేసుకోండి. ఇంకా సాయంత్రం చీకటి పడ్డాక 6 దాటాక గుమ్మడికాయ మీద కర్పూరం బిళ్ళలు వెలిగించి మీ ఇంటి ముందల చక్కగా దిష్టిలాగా తీసేసి కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసి ఆ గుమ్మడికాయ ముక్కలు ముక్కలు అయ్యేలాగా పగలగొట్టేసేసేయండి. అలా చేయటం వలన ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట. కాబట్టి గుమ్మడికాయతో ఇలా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంకా గుమ్మడికాయకి బూడిద గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి స్వస్తికి గుర్తు అనేది వేసేసి మీరు మీ ఇంటి గుమ్మానికి బయట వైపు బూడిద గుమ్మడికాయని ఈ అమావాస్య రోజున మీరు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయని ఇంటి ముందల తప్పకుండా బయట కట్టండి. అలా కట్టటం వల్ల ఏంటంటే, అంటే చాలామంది అంటారు అంతకు ముందల అమావాస్య కట్టాము. మళ్ళీ ఇప్పుడు అది ఊడతీయాలా అని చెప్పేసి. ఎప్పటి అమావాస్య అప్పుడేనండి. మనం ఎప్పటికప్పుడు అమావాస్య రోజున మార్చుకోవటం వలన ఏంటంటే, ఎప్పటికప్పుడు ఉన్నటువంటి చెడుని ఇదంతా కూడా మనం తీసేసుకున్నటువంటి వాళ్ళం అవుతామనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. ఇంకా ఈ రోజున ఏంటంటే, ఈ చేయకూడని పనుల్లో ముఖ్యంగా ఇళ్ళ దగ్గర ఉన్నాము అని అమావాస్య ఏముందిలే అని చెప్పేసేసి చాలామంది కూడా పొయ్యి మీద బాండీ పెట్టేసేసి పిండి వంటలని అవని ఇవని వండుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా అమావాస్య రోజుల్లో మనకేంటంటే ఆ అమావాస్య గడియలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి విషపూరితమైనటువంటి కిరణాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటి తిథుల్లో మనం పిండి వంటలు చేసుకొని వాటిని నిల్వ చేసుకొని మనం ఎప్పుడూ కూడా తింటూ ఉండటం వలన అనారోగ్య సమస్యలనేవి వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి పిండి వంటలను ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. మీరు మామూలుగా భోజనం అనేది చేయొచ్చు. కానీ మీరు ఈ పిండి వంటలు అనేవి వండుకోకుండా ఉండటమే ఈ రోజున చాలా చాలా మంచిది. అలాగే ఈ రోజున గోళ్ళు కొరుక్కోవటము, జుట్టు విరబోసుకోవటము, తలకు నూనె రాసుకోవటము ఇలాంటి పనులు చేస్తే ఆయుష్ అనేది తగ్గిపోతుంది. ఇంకా మగవాళ్ళు గడ్డాలు చేయించుకోవటము, క్రాఫులు చేయించుకోవటము ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఈ రోజున ముఖ్యంగా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు కానీ, లేకపోతే పాడుబడ్డ ప్రదేశాలకు కానీ, లేదా వేళ కాని వేళల్లో బయటకు వెళ్ళి తిరిగేసి రావటం ఇలాంటివి చేయకూడదు. బయటికి వెళ్ళి ఎప్పుడు వచ్చినా కూడా శుభ్రంగా కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంటి లోపలికి రావాలి. ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు వాళ్ళకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి రకరకాలైనటువంటి పూజలు, పరిహారాలు అనేవి చేస్తూ ఉంటారు. ఉప్పు తీసేసి రోడ్ల మీద వేయటం, ఎండుమిరపకాయలు తిప్పేసేసుకోవటము, నిమ్మకాయలతో కొన్ని పూజలు చేసేసి అవి జనం తొక్కేలాగా రోడ్ల మీద వేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. వాటిని మనం చూసి చూడక తొక్కి వాటిని కాళ్ళు కడుక్కోకుండా మనం ఇంటి లోపలికి వస్తే వాళ్ళ దరిద్రం అంతా కూడా మన కాళ్ళ వెంట మన ఇంటికి లోపలికి వచ్చి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి పొరపాటు అనేది చేయకూడదు. శుభ్రంగా పిల్లలైనా పెద్దలైనా కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రమే లోపలికి రావాలి.
అలాగే ఈ రోజున ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి, ఈ రోజున ఇంటికి ఒక రూ. 10 పెట్టైనా సరే చక్కగా గల్లులుప్పుల ప్యాకెట్ అనేది ఒకటి తీసుకొచ్చుకొని, మీరు పూజలో పెట్టేసేసి తర్వాత దాన్ని వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకు వాడుకోవచ్చు. ఎందుకంటే ఉప్పుకు ఎలాంటి అంటు, ముట్టు అనేది ఉండదు. ఇక ఈ పరిహారానికేంటంటే ఒక మట్టి పాత్ర కానీ, లేదా ఒక గాజు బౌలైనా సరే తీసుకొని అందులో ఒక గుప్పెడు ఉప్పు పోయండి. పెద్ద బౌలే ఏం అవసరం లేదండి. మీరు చిన్న బౌల్స్ ఉంటాయి కదా! వాటిట్లోనైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చనమాట. మట్టి పాత్ర అయితే మనకింకా రిజల్ట్ అనేది బాగుంటుంది. అలా ఉప్పు వేసేసిన తర్వాత దాల్చిన చెక్క ముక్కలు ఇక్కడ చూపించినట్లుగా 7 దాల్చిన చెక్క ముక్కలు చుట్టూతా రౌండ్‌లాగా పెట్టేసేసేయాలి. దాల్చిన చెక్క ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది. దాల్చిన చెక్క చాలా చాలా పవర్‌ఫుల్ అనమాట. కాబట్టి వెనకటి రోజుల్లో మనకు బీరువాల్లో, లాకర్‌లలో కూడా ఈ దాల్చిన చెక్క ముక్కను ఉంచేవాళ్ళు. తరువాత 7 యాలకులు కూడా తీసుకొని, ఆ దాల్చిన చెక్కకు ఎదురుగా 7 యాలకులను కూడా పెట్టేసేయండి ఇక్కడ చూపించినట్లుగా. ఇలా యాలకులేంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. అయస్కాంతంలాగా ఆకర్షిస్తాయనమాట. మనకు యాలకులేంటంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. యాలకుల యొక్క సువాసనకు ఆ తల్లి ఎంతగానో ఆకర్షితురాలవుతుందనమాట. కాబట్టి 7 యాలకులు 7 అంటే మనకున్నటువంటి చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టేటటువంటి ఒక పవర్‌ఫుల్ సంఖ్య అనమాట. కాబట్టి 7 అనేవి ఇక్కడ మీరు తీసుకోవటం అనేది చెయ్యాలి. తరువాత దాని మీద మధ్యలో చిటికెడంత పసుపు, కుంకుమ వేసేసి ఉప్పు మీద ఆ పసుపు, కుంకుమ మీద ఇక్కడ చూపించినట్లుగా తమలపాకు అనేది పెట్టాలనమాట. తమలపాకు అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి తమలపాకును కూడా ఇక్కడ ఉంచేసి దాని మీద ముద్ద కర్పూరం అనేది ఇక్కడ చూపించినట్లుగా పెట్టాలనమాట. ముద్ద కర్పూరం అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ముద్ద కర్పూరం అందుబాటులో లేకపోతే మీరు మామూలు కర్పూరం బిళ్ళలనైనా పెట్టుకోవచ్చనమాట. అలా పెట్టేసేసి ఇక్కడ చూపించినట్లుగా వెలిగించండి. ఈ పరిహారం అనేది మీరు చీకట పడ్డాక చేసుకుంటే ఇంకా రిజల్ట్ అనేది అధికంగా ఉంటుంది. లేదు మేమేదైనా పనులకు వెళ్ళాలనుకుంటే మీరిప్పుడు చూసిన వెంటనేనే చేసుకోవచ్చనమాట. తర్వాత ఆ కర్పూరాన్ని వెలిగించి చక్కగా ముందుగా దేవుడి ముందల పెట్టి నమస్కారం చేసుకొని, మీకున్నటువంటి బలమైన కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ, ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా తొలగిపోవాలని చెప్పేసి, ప్రతి గదిలో కూడా వంటగది, కిచెను, బెడ్‌రూము, హాలు ఇట్లా అన్ని గదుల్లో కూడా ఒక్కసారి ఈ బౌల్‌ను తిప్పండి. ఇలా తిప్పటం వలన మనకి ఇంట్లో ఏ మూలల్లో ఏ దుష్ట శక్తులు దాగున్నయ్యో, ఎక్కడ నుంచి ఏ చెడు అనేది దాక్కొని ఉందో అదంతటిని కూడా ఈ ఉప్పు బౌలు, ఇందులో వేసినటువంటి వస్తువులు, అలాగే ఆ కర్పూరం యొక్క హారతి ఇవన్నీ కూడా లాగేస్తాయనమాట. అంటే ఆ చెడు అంతటిని కూడా మనం ఈ వెలిగించినప్పుడు ఇదంతా కూడా ఈ వేడనేది ఆ దుష్ట శక్తులను వెంటనే బయటికి లాగేస్తుందనమాట. కాబట్టి ఇంట్లో ప్రతి గదిలో కూడా తిప్పండి. అలా తిప్పేసిన తర్వాత మళ్ళీ మీరు పూజ చేస్తారు కదా! పూజ చేసినప్పుడు ఒకవేళ చేయటానికి కుదరని వాళ్ళు మీరు మామూలుగానైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. కానీ ఈ బౌల్‌ను తర్వాత మీరు పూజ గది దగ్గర పెట్టాలనమాట. అలా పెట్టేసేసి ఇక ఈ నైట్ అంతా కూడా అలాగే ఉంచేసేసేయండి. అలా ఉంచేసేసి మరుసటి రోజు తెల్లవారిన తర్వాత అంటే అమావాస్య తర్వాత రోజున ఇక దీన్ని బౌల్‌లో ఉన్నటువంటి అన్ని వస్తువులను ఒక కవర్‌లో వేసేసి ఏదైనా పారే నీటిలో పోయటం కానీ, లేకపోతే ఏదన్నా చెట్టు మొదట్లో పాతి పెట్టటం కానీ ఇలా చేయండి. అంతేగాని ఎవరన్నా తొక్కే చోట పడేయొద్దు. ఇలా రాత్రంతా కూడా మనం ఈ బౌల్‌ని ఇలా ఉంచటం వలన అందులో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చెడునంతటిని కూడా పూర్తిగా గ్రహించేస్తాయన్నమాట. మనకు ఆ సమస్య అంతా కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పులు కూడా తీరిపోతాయి. అయితే ఈ రోజున పొరపాటున కూడా నాన్ వెజ్ అనేది వండొద్దు, తినొద్దు. చాలామంది అమావాస్యలే ఏముందిలే అని చెప్పేసేసి నాన్ వెజ్ తెచ్చుకొని తింటా ఉంటారు. చేపలు, రొయ్యలు, పీతలు, ఎండు చేపలు కానివ్వండి, లేకపోతే చికెను కానీ, మటన్ కానీ, లేకపోతే ఎగ్ కానీ, ఇట్లా ఏవైనా సరే నాన్ వెజ్ అనేది ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వండటం కానీ, తినటం కానీ చేయకూడదు. ఎందుకంటే చాలామంది కూడా ఏముందిలే అంటే మనం పూజలు చేస్తున్నాము. మనకు పూజ చేయటమే ముఖ్యము. నాన్ వెజ్ తినేసి స్నానం చేసైనా చేసుకోవచ్చు. ఇట్లా చాలా చాలా అనుకుంటా ఉంటారు. కానీ నాన్ వెజ్ తినేసి మీరు స్నానం చేసినా కూడా అది కడుపులో ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజున ఏంటంటే జంతువులు ఇవన్నీ కూడా చాలా బలహీనంగా ఉంటాయి. ఇలాంటి రోజున వీటిని మీరు తినటం వలన మీకు మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయి జీవితంలో ఇంకా చాలా రకాలైనటువంటి జాతక దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.
కాబట్టి నాన్ వెజ్ అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు, తినకూడదు ఈ రోజున. పొరపాట్లు లేకుండా మనం ఏ పరిహారం చేసినా, పూజ చేసినా, అసలు దేవుడికి దండం పెట్టుకున్నా కూడా మనకు ఏ చెడు అనేది కలగకుండా ఉంటుందన్నమాట. కోడిగుడ్డు కూడా నాన్ వెజ్జే కాబట్టి ఈ రోజున కోడిగుడ్డును కూడా తినకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోండి. వీటితో పాటుగా ఎరుపు రంగు కూరగాయలు అంటే మనకు మంగళవారం కాబట్టి క్యారెట్ గానీ, క్యాబేజీ కానీ లేదా టమాటాలు కూడా మనకి ఎరుపు రంగులో ఉంటాయి. ఎర్ర కందిపప్పు, బీట్రూటు ఇలాంటివన్నీ కూడా ఎరుపు రంగులో ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఎరుపు రంగుకు సంబంధించిన ఎటువంటి కూరగాయలను కూడా ఈరోజు మీరు వండుకోకూడదు, తినకూడదు. అలా తింటే మీ జాతకంలో కుజదోషాలు అనేవి ఎక్కువగా పెరుగుతాయన్నమాట. కాబట్టి ఈ మంగళ అమావాస్య రోజున నాన్ వెజ్‌తో పాటుగా ఈ ఎర్రటి కూరగాయలు ఏవైనా సరే మీరు వండొద్దు, తినొద్దు. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా బయటికి రాకూడదు. గర్భిణీ స్త్రీలు హాస్పిటల్స్ కానీ బయటికి వెళ్ళటం కానీ, బయట తిరగటం కానీ ఇలాంటివి చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. పుట్టే బిడ్డ మీద చెడు ప్రభావం చూపిస్తుంది లేదంటే. అలాగే 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు ఈ రోజున అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అలాంటి చోటే చాలా రకాలుగా ఈ చెడు అంటే దిష్టి తీసేసుకుని ఇవన్నీ వేస్తూ ఉంటారు కాబట్టి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఈ రోజున ఇనప వస్తువులు ఏవి కూడా ఇంటికి కొనుక్కొచ్చుకోకూడదు. పిన్నీసులు, సూదులు, దబ్బలాలు, కత్తెరలు, చాకులు, అలాగే గోధుమలు కానివ్వండి, వంకాయలు కానివ్వండి, ఇంకా నూనె ప్యాకెట్లు కానివ్వండి, ఇలాంటివి తెచ్చుకోకూడదు. నువ్వులు ఇలాంటివి కొనుక్కొచ్చుకోకూడదు. కావాలంటే మీరు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి ఇందాక చెప్పినట్లుగా. అంతేకాని ఇవి తెచ్చుకోకూడదు. ఈ నువ్వులు, తోటకూర ఇలాంటివి మీరు ఈ అమావాస్య రోజున గుడికి వెళ్ళేసేసి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వచ్చు. వీటితో పాటుగా ఒక 116 దక్షిణ కానీ అలా కూడా ఇచ్చేసేసి బియ్యము, కందిపప్పు ఇలాంటివి మీరు బ్రాహ్మణుడికి మోయనంగా ఇవ్వచ్చు. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు, చెడు, కీడంతా కూడా తొలగిపోతుందనమాట. కాబట్టి కావాలంటే నువ్వులు, కందిపప్పు, బెల్లము, అలాగే బియ్యము, తోటకూర ఒక 116 దక్షిణ బ్రాహ్మణుడికి ఇచ్చి మీకున్నటువంటి సమస్యలను పూర్తిగా తీసేసుకోవచ్చనమాట. ఇలా చేయండి. అలాగే ఇంటి గుమ్మానికి వేపాకుల తోరణాలను కట్టుకోండి అమావాస్య కాబట్టి. ఎలాంటి చెడు అనేది మీ ఇంటిని తాకకుండా ఉంటుంది. అలాగే సాయంత్రం సంధ్యా వేళలో గుమ్మానికి ఇరువైపులా ఒక తమలపాకులో కాస్త ఉప్పు పోసేసి, నిమ్మకాయని సగభాగానికి కట్ చేసి ఒక భాగానికి పసుపు, ఒక భాగానికి కుంకుమ అద్దేసేసి, దాని మీద కర్పూరం బిళ్ళలు పెట్టి వెలిగించి మీ గుమ్మానికి ఇరువైపులా ఉంచటం వలన ఆ చెడంతా పోతుంది. ఎందుకంటే నిమ్మకాయ అనేది చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున నిమ్మకాయల మీద మనం ఇట్లాగా దీపాలు వెలిగించడం వలన కర్పూరం పెట్టేసి ఆ యొక్క వెలుగుల్లో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట. ఎందుకంటే ఈ నిమ్మకాయ అనేది అమ్మవారి స్వరూపము. చాలా చాలా శక్తివంతమైనది. మనకున్న చెడుని వెంటనే లాగేస్తదనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఈ రోజున మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివలింగానికి కూడా అభిషేకం చేయండి. అభిషేకం చేయటం వలన అమావాస్య రోజున మనకు శివానుగ్రహం అనేది సంపూర్ణంగా కలిగి మన జీవితంలో సుఖశాంతులు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి శివలింగానికి అభిషేకం కూడా ఈ రోజున చాలామంది కూడా చేస్తూ ఉంటారనమాట. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. మనకు అదృష్టం అనేది విపరీతంగా వచ్చి పడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. శివుడు బోళాశంకరుడు, అభిషేక ప్రియుడు. మనకు ఈ సృష్టిలో అన్ని దైవాల కన్నా కూడా శక్తివంతమైనటువంటి దైవం శివుడు. కాబట్టి శివారాధన మనకున్నటువంటి అంతా చెడును కూడా తీసేసి మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అమావాస్య రోజున ఈ చేయకూడని పనులు, చక్కగా చేయాల్సినటువంటి పనులు, ఉప్పుతో చేయాల్సినటువంటి పరిహారము, అలాగే ఎలాంటి రంగు వస్త్రాలు ధరించకూడదు. ఇవన్నీ కూడా మనం అన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకున్నాము. నిజంగా మీ యొక్క అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు వినగలుగుతారండి. ఎందుకంటే కొన్ని వీడియోలు అనేవి కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి సమాచారం అనేది మన జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులను తెచ్చిపెడుతుంది. బయటకు వెళ్ళి గురువులను అంటే మనకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి గురువులని, పూజలని అవని ఇవని చేపించుకుంటూ ఉంటాము. అలా చేపించుకోవటం వలన డబ్బు నష్టం తప్ప ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కానీ ఇలాంటి మనం స్వయంగా చేసుకునేటటువంటి ఈ పూజలు, పరిహారాలు అమావాస్య అనేది వెంటనే మనకున్న చెడును తీసేసుకోవటానికి అద్భుతమైనటువంటి రోజు అనమాట. కాబట్టి చక్కగా మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. అలాగే ఈరోజు మీకు దగ్గరలో గ్రామదేవత ఉంటే
గ్రామ దేవతకు కూడా గాజుల మాలను సమర్పించండి. వేపాకులతో అమ్మవారిని పూజించండి. మీకు మంచి జరుగుతుంది. అర్థమైంది కదండీ! ఈ రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఈ ఉప్పు పరిహారం ఇవన్నీ కూడా ఈ ఉప్పు పరిహారం మీరు రాత్రి 12 గంటల లోపు వరకు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే సమయం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మీ యొక్క లైక్ అనేది మీలాగా నలుగురు మిత్రులకు అనేది వీడియో రీచ్ అవ్వటానికి అవకాశాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీరు లైక్ చేయటం వలన మీరు ముందుకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకురావాలనే మోటివేషన్ మాకు కూడా ఉంటుంది. మేము పడిన కష్టానికి మాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. కాబట్టి మీలాగా నలుగురు మిత్రులు రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకోవటానికి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.